గాజాలో పరిస్థితి ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కు అనేలా మారుతుంది. గాజాలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ సైన్యం ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఇటలీ, స్పెయిన్ నుంచి వచ్చిన దాదాపు 44 గ్లోబల్ సుముద్ పోర్టిల్లా ఓడలను ఇజ్రాయెల్ దళం అడ్డుకుంది. ఇందులో 6 ఓడల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ షిప్లలో దాదాపు 500 దాకా కార్యకర్తలు ఉన్నారు. ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకున్న ఓడల్లో పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్, నెల్సన్ మండేలా మనవడు జ్వేలివెల్లి మండేలా కూడా ఉన్నారు. ఈ ఓడల్లో ఆహారం, మందులు తీసుకెళ్తున్నారు. గాజా తీరం నుంచి దాదాపు 77 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. థన్బర్గ్కు సంబంధించిన వీడియోను కూడా షేర్ ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇప్పటి వరకు కనీసం 6 నౌకలను ఇజ్రాయెల్ నౌకాదళం అడ్డగించింది. ఈ నౌకలన్నీ గాజా సముద్ర తీరంలో దురాక్రమణకు పాల్పడ్డాయని ఇజ్రాయెల్ అంటుంది. ఈ షిప్లను ఏ చట్టాలను ఉల్లంఘించలేదని, ఇజ్రాయెల్ కావాలనే గాజాకు సాయం అందించనివ్వకుండా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క గాజాలో మిగిలి ఉన్న పాలస్తీన్లందరూ తక్షణం నగరం విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది. పారిపోయేందుకు ఇదే చివరి అవకాశమని, పాలస్తీన్లెవరైనా ఇంకా నగరంలో ఉంటే వారిని మిలిటెంట్ల మద్దతుదారులుగా పరిగణిస్తామని హెచ్చరిస్తుంది. అటు గాజాలో యుద్ధ విరమణకు ట్రంప్ చేసిన 21 సూత్రాల ప్రతిపాదనలు అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ సూచించిన 21 సూత్రాలు శాంతి ఫార్ములాను ఇజ్రాయెల్ అంగీకరించింది. భారత్తో పాటు అనేక ప్రపంచ దేశాలు స్వాగతించాయి. హమాస్ కూడా ఈ ప్రణాళికను అంగీకరించాలని, లేకుంటే హమాస్ను అంతం చేస్తామని నేతన్యాహు హెచ్చరించాడు. అటు ట్రంప్ కూడా ఈ ప్రణాళికను తిరస్కరిస్తే విషాదకర ముగింపు ఉంటుందని హెచ్చరిస్తున్నాడు. అయితే ట్రంప్ ప్లాను ఏకపక్షంగా ఉంటుందని హమాస్ భావించింది. ముఖ్యంగా హమాస్ ఉనికి లేకుండా చేసే ప్లాన్ ఇదని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరేటట్లు కనిపించడం లేదు. 2 రోజుల నుంచి ట్రంప్ ప్రతిపాదనలపై హమాస్ ఎలా స్పందిస్తుందో అని యావత్ ప్రపంచం ఆతృతతో ఎదురు చూసింది. హమాస్ మాత్రం ట్రంప్ ప్రతిపాదనకు రాకెట్ దాడులతో సమాధానం చెప్పింది. దీంతో ఇజ్రాయెల్, IDF దళాలు గాజాలో విధ్వంసం కొనసాగిస్తున్నాయి.